మూసీ నదిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మురికి కూపంలో బతికే వాళ్ళను అందులోనే ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ తీరు మాత్రం మారలేదని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై 10 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ పెడదామని రావాలంటూ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లు వృధా చేస్తుందని కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఈ మధ్యనే ఒక రిపోర్ట్ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో, మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేదని ఈ నీళ్ల వల్ల. ఇవన్నీ కూడా దాచిపెట్టి ఇవాళ మీరు కేవలం రాజకీయాల కోసం చిల్లరగాన్ల లెక్క ప్రజా సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఒక ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాన్ని అడ్డుపడాలని ఒక దరిద్రపు ఆలోచనతో మీరు ముందుకు పోవడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆలోచన ఏదైతుందో, ఒకటి మీరు 3 నెలలు మూసీ నది మీద ఉండి మూసీ నది ప్రక్షాళన అవసరం లేదని ప్రజలకు తెలియాలి. నెంబర్ 2, టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఈ రోజు ముఖ్యమైన పార్టీలు మన రాష్ట్రంలో, వాళ్ళ ఆలోచన ఏందనేది వాళ్ళు బయట ప్రజలకు చెప్పాలి. మూసీ నది మీద వాళ్ళు ఏమైనా మంచి ఆలోచనతోటి ఇంకా కూడా మంచి చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఈ 5 కంపెనీలు కాకుండా ఇంకా మా దగ్గర కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీలు ఇంకా బాగా పనిచేస్తాయి, ఈ కంపెనీలకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, వీటిని కూడా మనం కన్సిడర్ చేయాలి, వీటిని కూడా కన్సార్టియంలో ఒక భాగస్వామ్యం చేసి మనం ముందుకు తీసుకుపోవాలన్న ఒక ఆలోచనని ఇవ్వండి. లేదా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక కన్స్ట్రక్టివ్ చర్చ చేసి ఎట్లా చేద్దామనే ఆలోచన క్రియేట్ చేయండి. ఇంత మంచి ఆలోచన చెప్తుంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, మీరు గెలిపించిన ప్రభుత్వం, మీరు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిర్రు, ఈ 5 ఏళ్లలో మేము మీకు ఎంత చేస్తాము ఏం చేస్తాం అనే దాన్ని బట్టే మా భవిష్యత్తు ఉంటది. మీ మంచి కోరుకునే మేము ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పి మా కాంగ్రెస్ నాయకులు, మా ముఖ్యమంత్రి, మా మంత్రులు అందరూ కూడా పదే ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దు. మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లోనే గత చరిత్రలో అన్ని సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఈ 5 ఏళ్ల హయాంలో